బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణం. తిరుప్పావైలో 3వ పాసురం. స్థిరమైన సంపద కావాలి అని అనుకునేవారు తప్పకుండా ఈ పాసురాన్ని వినాలి. ఎందుకు అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవే ఆండాళ్ రూపంలో విల్లీపుత్తూరులో గోదాదేవిగా జన్మించింది. గోకులంలో ఆనాడు గోపికలంతా ఏ విధంగా కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణులో లీనమైపోయారో అదేవిధంగా అటువంటి వ్రతాన్నే తానున్న పరిస్థితులనే గోకులంగా భావన చేసుకొని ఎంతో చక్కగా ఈ కాలంలో కూడా తాను ఈ వ్రతాన్ని ఆచరించి పరమాత్మని సన్నిధిని చేరింది అన్నమాట. మనం ఎవరైతే ఉత్తమమైన కర్మలు చేసి ఉత్తమమైన ఫలితాన్ని పొందారో దాన్నే ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. అందుకనే మనం ఆండాళ్ తల్లి ఆచరించిన తిరుప్పావై వ్రతం అంటే శ్రీవ్రతం, దీన్ని ఎంతో శ్రద్ధగా మనం ఆలకిస్తూ వచ్చాం. అయితే 3వ పాసురంలో ఆండాళ్ తల్లి ఏం చెప్పింది అని అంటే, మనకు దశావతారాలు తెలుసు, అవును కదా. అయితే శ్రీహరి దాల్చిన దశావతారాలలో వామన అవతారం చాలా విశిష్టమైనది. వామనుడిగా వచ్చి ఆయన బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానం అడిగాడు. ఆయన ముందు వెనక ఆలోచించకుండా ధారపోశాడు. బలిచక్రవర్తి ఇచ్చిన ఆ 3 అడుగులను వారు స్వీకరించి 3 లోకాలను కూడా వారు ఆక్రమించారు. మరి త్రివిక్రమధారి అయిన ఆ పరమాత్మని లీల వైభవ విశేషాలను అలాగే వారి గుణగణాలను కీర్తిస్తూ మార్గశిర మాసంలో మేమంతా కూడా స్నానం చేస్తూ నీ సేవకై ముందుకు సాగిపోతున్నాము కృష్ణ. మరి పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా కురవాలి, అలాగే పంట చేలంతా కూడా మాకు ఆనందం కలుగచేయాలి. ఎంతో చక్కగా ఆ పంట చేరు నీటిలో నుంచి అలా ఎగిరి గంతు వేస్తున్న చేపలు మా కళ్ళకు ఆనందాన్ని కలిగించాలి. అలాగే విరబూసుకున్న ఆ తామర పువ్వులను ఆ తుమ్మెదల దృష్టిని ఆకర్షించాలి. పైరులన్నీ బాగా పండాలి, కలకలలాడుతూ ఉండాలి. అలాగే పాలు పితకటానికి గోవు దగ్గరికి వచ్చిన వారు పొదుగు నుండి పాలు ఇలా ధారలుగా పాడుతూ ఆ కడవలన్నీ కూడా నిండిపోయి ఆ పాల నిండుతోనంతో కూడా ఆనందం కలగాలి. ప్రతి ఒక్క ఇల్లు కూడా సిరి సంపదలతో నిండిపోవాలి, స్థిరమైన సంపద ప్రతి ఒక్కరికి కలగాలి అంటూ భావన చేస్తూ ఈ పద్యాన్ని పరమాత్ముడికి సమర్పించింది గోదమ్మ. అయితే ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, మనం ఏదైతే భావన చేస్తామో అది మనకు సాక్షాత్కరిస్తుంది అన్నమాట. ఇక్కడ భావన ఏం చేసింది, పరమాత్ముని అవతార లీలా వైభవ విశేషాలను స్మరించారు, అనంత కళ్యాణ గుణాలను కీర్తించారు. ఇప్పుడు మనం ఏదైతే గుణాన్ని కీర్తిస్తున్నామో అటువంటి గుణాలు మనలో పెంపొందుతాయి అన్నమాట. మనం ఏదైతే బాగుండాలి అని కోరుకుంటామో అప్పుడు మనం బాగుంటాం. ఆ తల్లి ఏం కోరుకుంది, ఈ ప్రకృతి బాగుండాలి, ఈ సృష్టి బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి అంటూ కూడా ఆ తల్లి ఎంతో ఆనందంగా ప్రకృతి వలన అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, ప్రతి ఇల్లు కూడా పాడి పంటలు అలాగే కళకళలాడుతూ కడవల నిండుగా పాలతోటి సంతత ధారలతోటి కూడా నిండిపోవాలి అంటూ కూడా ఆకాంక్షించింది. అలా ఎప్పుడైతే మనం ఒక శుద్ధ సంకల్పం, ఈ సంకల్పం వారు ఈ భావన ఎప్పుడు చేశారు, బ్రాహ్మీ ముహూర్తంలో చేశారు. ఈ బ్రాహ్మీ ముహూర్త కాలానికి చాలా విశేషం ఉందన్నమాట. ఎందుకంటే ఇది దేవతలకు బ్రాహ్మీ ముహూర్త కాలం అన్నమాట. సో అంతా దేవతలు సంచరించే కాలం. మనం ఏదైనా ఒక భావన చేస్తే ప్రకృతి తదాస్తు 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 అంటుందన్నమాట. అందుకనే మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, మాట వరుసకైనా కూడా మనము చెడ్డ మాటలు మాట్లాడద్దు, ఎందుకంటే తదాస్తు అనేస్తారు. ఇప్పుడు మనకు చాలా ఇళ్లలో కూడా సంపద నిలవకపోవడానికి కారణం కూడా అదే. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ఒక మంత్రంగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుందన్నమాట. భావంలో కానీ బాహ్యంలో కానీ మనం ఎవ్వరి గురించి ఏది నెగటివ్ అనకూడదు, నెగటివ్ భావన చెయ్యకూడదు. అన్నామో అది మేనిఫెస్ట్ అయిపోతుంది. అందుకనే పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అందుకనే ఆండాళ్ తల్లి 3వ పాసురంలో మనకేంటంటే సంపద వృద్ధి కావాలి అంటూ కూడా, స్థిరమైన సంపద కావాలి అంటూ కూడా ఆకాంక్షిస్తూ అటువంటి భావనతో ఆమె ఆ పద్యాన్ని పరమాత్ముడికి సమర్పించింది. ఇది అంతరార్థం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.